వెల్కమ్ అండి. ఇవాళ ఇంకొక అల్గోరిథం చూద్దాము. ఈ అల్గోరిథం బైనరీ సెర్చ్ అన్నమాట. ఓకే, ఈ బైనరీ సెర్చ్ చాలా యూస్ఫుల్ అల్గోరిథం అండి. ఇది చాలా లాగరిథమిక్ టైంలో, అంటే లాగ్ ఆఫ్ ఎన్ టైంలో, టైం కాంప్లెక్సిటీతో సెర్చ్ చేస్తాం కాబట్టి ఇది చాలా యూస్ఫుల్ అల్గోరిథం అనమాట. సో బేసిక్గా దీని ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే ఒక సార్టెడ్ లిస్ట్ ఉండాలండి. లిస్ట్ సార్ట్ అయి ఉండాలి. సార్ట్ అయి ఉంటే లిస్ట్ దాంట్లో సెర్చ్ చేయడం బైనరీ సెర్చ్తో చాలా ఈజీ అయిపోతుంది అనమాట. లాజిక్ ఏంటో ఒకసారి అర్థం చేసుకుందాం. నేను ఇక్కడ ఒక లిస్ట్ తీసుకున్నాను, సార్టెడ్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 to 25. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఫైండ్ ఇఫ్ నెంబర్ 9 ఈస్ ఇన్ దిస్ లిస్ట్ ఆర్ నాట్. మనం 9 అనే నెంబర్ని సెర్చ్ చేస్తున్నామండి ఈ లిస్ట్ నుంచి. ఓకే, దీన్ని సింపుల్గా మనం ఏం తీసుకోవాలంటే ఒక 3 వేరియబుల్స్ తీసుకోవాలండి. వాటిని బేసిక్గా పాయింటర్స్ అనుకోండి, లేదా ఇండెక్స్ లొకేషన్స్ అనుకుందాం. మనం బి అనే పాయింటర్ తీసుకుంటున్నాను, బి ఫర్ బిగిన్. ఓకే, బిగిన్ అండి. ఇది బిని 0 ఇండెక్స్తో స్టార్ట్ చేస్తాను, బి ఈజ్ ఈక్వల్ టు 0 అని స్టార్ట్ చేస్తాం మనం. అలాగే సిమిలర్లీ ఈ అనే పాయింటర్ తీసుకుంటానండి, ఈ అనే ఇండెక్స్ లొకేషన్ ఎండ్ ఆఫ్ ది లిస్ట్. ఇది 0 ఇండెక్స్ కాబట్టి ఇది ఏమవుతుందండి, లెంత్ ఆఫ్ ది లిస్ట్ -1. ఓకే, ఇవి రెండు డిఫైన్ చేస్తాను, ఇనిషియలైజ్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బైనరీ సెర్చ్లో ఈ రెండింటి యావరేజ్ తీసుకోవాలండి. ఓకే, దాన్ని మిడ్ పాయింట్ అనుకుంటాం. ఇది 0th లొకేషన్, రైట్. ఇది 24. ఓకే, 0 to 24, 0 + 24/2 అంటే 12, రైట్. 12th ఇండెక్స్లో మనకున్న వాల్యూ ఏంటండి, 13, రైట్. సో ఇది ఎం అంటా అండి, మిడ్ పాయింట్ అని తీసుకుంటాం మనం. సో మనం బేసిక్గా ఏం చేస్తామంటే యావరేజ్ తీసుకుని, స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ తీసుకుని, ఆ యావరేజ్ పాయింట్ ఈ సెర్చ్ ఐటమ్తో ఈక్వలా, లెస్ దెన్ ఈక్వలా అన్న కంపారిజన్ ఒకటి చేస్తాం మనం. ఓకే, వాల్యూతో అండి, ఇది ఇండెక్స్ కానీ దీంట్లో ఉన్న వాల్యూతో మనం కంపారిజన్ చేయాలి. ఓకే, సో లిస్ట్ ఆఫ్ నమ్ ఆఫ్ ఎం, దాని వాల్యూ వచ్చింది ఇప్పుడు ఈ 13 లెస్ దెన్ 9 ఆర్ గ్రేటర్ దెన్ 9 ఆర్ ఈక్వల్ టు 9. ఈ 3 కంపారిజన్స్ చేస్తాం. ఓకే, మన సినారియోలో 9 13 అంటే తక్కువ కాబట్టి వాట్ హ్యాపన్స్ ఇస్, నెక్స్ట్ మనం ఈ ఎండ్ అనే దాన్ని మిడిల్ పాయింట్ -1 అని చెప్పి ప్రోగ్రామింగ్గా లాజిక్లో మారుస్తామండి ఇప్పుడు. సో ఎండ్ పాయింట్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, సో ఈ ఎండ్ ఇస్ నో లాంగర్ అప్లికబుల్, మిడ్ పాయింట్ -1 అంటున్నాము. సో ఈ లిస్ట్ మొత్తం ఇంకా మనం కన్సిడర్ చేయక్కర్లేదు మన క్యాలిక్యులేషన్లోకి, ఇదంతా డ్రాప్ అయిపోతుంది. చూసారా, సగానికి సగం, ఒక్క స్టెప్, ఒక్క ఇటరేషన్తో సగం లిస్ట్ సగం అయిపోయింది. ఓకే, సో ఎండ్ పాయింట్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మిడ్ పాయింట్ మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాలి, రైట్. బిగిన్ ప్లస్ ఎండ్ బై 2 యావరేజ్ తీసుకుంటున్నాం కాబట్టి. సో ఇప్పుడు ఎంతంటే 0 + 11, ఇది 12th ఇండెక్స్ అంటే 0 + 11/2 అంటే 5. ఓకే, ఫ్లోర్ డివైడ్ చేయాలి మనం పైథాన్లో చేస్తాం బట్టి, మనకి ఫ్లోటింగ్ పాయింట్ ఉంది కాబట్టి ఫ్లోర్ డివైడ్ చేస్తాం. సో ఇది 5 అవుతుందండి. 5 అన్న లొకేషన్కి మిడ్ పాయింట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ మిడ్ పాయింట్ అనే వాల్యూని కంపేర్ చేస్తామండి. ఇస్ 6 లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ 9 ఆర్ ఈక్వల్ టు 9. 6 ఇస్ నాట్ ఈక్వల్ టు 9, 6 ఇస్ లెస్ దెన్ 9 కాబట్టి ఈ పార్ట్ ఉంది చూసారా, ఈ ముందర లిస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ బిగిన్ అనే దాన్ని మిడ్ పాయింట్ +1 అని చెప్పి మార్చేస్తామండి మనం. ఓకే, బిగిన్ అనే పాయింటర్ని ఈ పాయింట్కి తీసుకెళ్ళి ఈ లిస్ట్లో పార్ట్ ఏదైతే ఉందో ఇది మొత్తం డ్రాప్ చేసేస్తాం. చూసారా, 2 ఐటరేషన్స్లో 25 ఎలిమెంట్స్ ఉన్న లిస్ట్ కాస్త హార్డ్లీ వీ హ్యావ్ 5 ఎలిమెంట్స్ లిఫ్ట్ 2 స్టెప్స్ అనమాట. సో మళ్ళీ మిడ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయాలండి. ఇది 6 + 11, 17/2. 17/2 అంటే 8 అండి. ఫ్లోర్ డివైడ్ చేస్తున్నాం కాబట్టి 8th లొకేషన్లో ఏముంది, వాల్యూ మనకి 9 ఉంది. ఓకే, సో మిడ్ పాయింట్ ఇస్ ద న్యూ మిడ్ పాయింట్. ఈ మిడ్ పాయింట్ ఇండెక్స్లో వాల్యూ 9 ఈస్ 9 ఈక్వల్ టు 9. చూసారా, 9 ఈక్వల్ టు 9 కాబట్టి వీ విల్ రిటర్న్ దిస్ ఇండెక్స్ అనమాట. ఓకే, సో 9 అనే వాల్యూ 8th ఇండెక్స్లో ఈ లిస్ట్లో ఉంది అని చెప్పి విల్ బి ఏబుల్ టు రిటర్న్. ఇక్కడ మెయిన్గా చూసినట్టుగైతే ప్రతి ఒక్క ఐటరేషన్కి, రైట్, హాఫ్ అయిపోతే వచ్చిందండి లిస్ట్, రైట్. 1/2, అది ఫస్ట్ స్టెప్ కాదు, ప్రతి స్టెప్లోనూ ఇట్ స్టార్టెడ్ బికమింగ్ హాఫ్. అందుకనే ఇది బైనరీ సెర్చ్ అంటాం. ఇది లాగరిథమిక్ టైంలో సెర్చ్, ఇట్స్ వెరీ పాపులర్ అనమాట. దీన్ని మనం ఇప్పుడు కోడ్ ఎలా ఇంప్లిమెంట్ చేద్దాము. ఇప్పుడు చేసిన సేమ్ స్టెప్స్ని కోడ్, పైథాన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బైనరీ సెర్చ్ చూద్దాం ఇప్పుడు. సో మనం అనుకున్నట్టుగా ఒక ఫంక్షన్ డిఫైన్ చేసుకుందాం మనం. దానికంటే ముందర మనకు లిస్ట్ కావాలి. లిస్ట్ _num అనే సార్టెడ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కావాలి మనకి. క్విక్గా సీక్వెన్షియల్గా సింపుల్గా తీసుకుంటామండి. సో దట్ సో ఏ ఐటమ్ అయితే సెర్చ్ చేయాలనుకుంటున్నామో దాని ఐటమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 8 సెర్చ్ చేద్దాం మనం. ఒక ఫంక్షన్ రాసుకుందామండి, డిఫైన్ binary_search. ఓకే, డిఫైన్ అనేది కీవర్డ్ ఒకటి, బైనరీ సెర్చ్ ఫంక్షన్ డిఫైన్ చేయడానికి. దీనికి 2 ఆర్గ్యుమెంట్స్ కావాలండి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి, సీక్వెన్స్ అనే లిస్ట్ ఒకటి, సీక్వెన్స్ నేమ్ చేస్తున్నాను, దీనికి ఒక ఆర్గ్యుమెంట్. ఇంకోటి ఐటమ్ అనే వాల్యూ దీనికి రావాలి, ఏది సెర్చ్ చేయాలనుకుంటున్నామో అది. ఓకే, దీని తర్వాత కోలన్,
సో మనం అనుకున్నట్టు ఇందాక ఏమనుకున్నామంటే మనకి ఒక 3 వేరియబుల్స్ కావాలి, పాయింటర్స్ అయినా అనుకోవచ్చు, వేరియబుల్స్ అయినా అనుకోండి, ఆ ఇండెక్స్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి. ఏంటంటే అవి బిగిన్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఏమనుకున్నామంటే లెంత్ ఆఫ్ సీక్వెన్స్ మనకి ఇచ్చిన లిస్ట్లో సీక్వెన్స్ కంటే -1, ఎందుకంటే ఇది 0 ఇండెక్స్ కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 0 అంటిల్ లెంత్ ఆఫ్ సీక్వెన్స్ -1 ఉంటాయి కాబట్టి. ఓకే, ఈ రెండు మనం పాయింటర్స్గా తీసుకున్నామండి. నెక్స్ట్ ఏమంటే వైల్ బిగిన్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎండ్. ఓకే, మనం లూప్ కంటిన్యూస్గా అవ్వకుండా ఎగ్జిట్ అవ్వాలి కదండి, ఏదో క్రైటీరియా దగ్గర ఎగ్జిట్ అవ్వాలి కదా. ఒకవేళ ఇచ్చిన ఐటమ్ మన లూప్లో లేకపోతే, ఇచ్చిన ఐటమ్ మన లిస్ట్లో లేకపోతే మనం రిటర్న్ నన్ చేసి ఈ లూప్ ఎగ్జిట్ అవ్వడానికి ఈ కండిషన్ అది. అంటే లెఫ్ట్ నుంచి ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాం, బిగిన్ వాల్యూని మూవ్ చేసుకుంటూ వెళ్తాం, రైట్ నుంచి ఎండ్ వాల్యూని లోపలికి మూవ్ చేస్తూ వస్తాం. ఒకవేళ ఇచ్చిన సర్చ్ వాల్యూ లిస్ట్లో లేకపోతే ఫైనల్గా ఈ లూప్ టర్మినేట్ అవుతాం. దానికోసం ఇది వైల్ బిగిన్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎండ్. మిడ్ అనేది డిఫైన్ చేస్తామండి. సింపుల్గా మిడ్ ఈజ్ ఈక్వల్ టు బిగిన్ ప్లస్ ఎండ్. ఓకే, దీన్ని యావరేజ్ చేస్తున్నామండి. ఫ్లోర్ డివైడ్ బై 2. ఫ్లోర్ డివైడ్ ఎందుకంటే పైథాన్లో ఇంటిజర్ డివిజన్ చేస్తే అది వచ్చే వాల్యూని కూడా ఫ్లోర్లో కన్వర్ట్ చేస్తుంది. సో ఇది రౌండ్ ఆఫ్ చేయదు. ఈ ఫ్లోర్ డివిజన్ యూస్ చేయడం వల్ల ఓన్లీ ఇంటిజర్ పార్ట్ ఒకటే కన్సిడర్ చేస్తాం మనం. ఓకే, ఇక్కడికి బేసిక్గా యావరేజ్ మీన్ యావరేజ్ తీసుకున్నాం, కానీ ఇక్కడ ఇంటిజర్ ఓవర్ఫ్లో అనే ప్రాబ్లం ఉందండి. దాన్ని మనం ఈ బైనరీ సెర్చ్ మొత్తం కోడ్ చేశాక దాన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు అనేది దాని గురించి కూడా డిస్కస్ చేస్తాను. ప్రస్తుతానికి ఇలా కంటిన్యూ అయిపోతాం. ఇక్కడ మిడ్ అనేది యావరేజ్ ఆఫ్ బిగిన్ ప్లస్ ఎండ్ ఫ్లోర్ డివైడ్ బై 2 అని తీసుకున్నాం. ఏం సెర్చ్ చేయాలంటే ఇప్పుడు ఇఫ్ మిడ్ కాదండి, ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇండెక్స్ తీసుకున్నాము ఆ లిస్ట్లో, రైట్, సీక్వెన్స్ ఆఫ్ మిడ్ అంటే మిడ్ పాయింట్ ఇండెక్స్లో ఉన్న సీక్వెన్సెస్లో ఉన్న వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఐటమ్. ఓకే, అవునా కదా అని చెక్ చేస్తామని. మిడ్ పాయింట్ అయితే ది రిటర్న్ మిడ్. ఎల్స్ ఇఫ్ ఎలా రాస్తామని, ఎలిఫ్ సీక్వెన్స్ ఆఫ్ మిడ్ ఈ వాల్యూ ఈస్ గ్రేటర్ దెన్ ఐటమ్. అంటే ఇందాక మనం చూసాం, ఇందాక సూడో కోడ్ అది ఎక్సెల్లో మనం లాజిక్ అర్థం చేసుకున్నప్పుడు సీక్వెన్స్ ఆఫ్ మిడ్ ఈస్ గ్రేటర్ దెన్ ఐటమ్ అంటే ఏం చేస్తామండి మనం, ఎండ్ ఈజ్ ఈక్వల్ టు మిడ్ -1. ఎండ్ పాయింట్ని మిడ్ పాయింట్ అంటే ఒక ఐటమ్ ముందరికి, ఒక ఇండెక్స్ ముందరికి మూవ్ చేస్తున్నాం. ఓకే, ఎల్స్ క్రైటీరియా ఏం వస్తుంది, ఇది ఇఫ్ సీక్వెన్స్ ఆఫ్ మిడ్ ఇస్ లెస్ దెన్ ఐటమ్. అప్పుడు ఏం చేస్తామంటే బిగిన్ని మూవ్ చేస్తున్నాం. బిగిన్ ఈజ్ ఈక్వల్ టు మిడ్, యావరేజ్ మిడ్ పాయింట్ అంటే ఒక పొజిషన్కి ముందుకు మూవ్ చేసి మళ్ళీ ఈ లూప్ని కంటిన్యూ చేస్తాం మనం, రైట్. ఇవి రెండు కాకపోతే ఈ లిస్ట్ మొత్తం అయిపోయి ఇంకా లేకపోతే వీ విల్ రిటర్న్ నన్ అనే వాల్యూని రిటర్న్ చేస్తాం, ఎందుకంటే అలా సెర్చ్ చేసే ఐటమ్ లిస్ట్లో లేదు కాబట్టి. ఓకే, అదంటే అర్థం. ఫంక్షన్ డెఫినేషన్ చేసాము. ఓకే, ఈ లిస్ట్ నేను సరిగ్గా డిఫైన్ చేయలేదు, స్క్వేర్ బ్రాకెట్స్ చేశాను. ఓకేనండి, ఇది ఫంక్షన్ని కాల్ చేద్దాము ఇప్పుడు. ప్రింట్ ప్రింట్ బిన్ సెర్చ్ బైనరీ సెర్చ్ ఆఫ్ లిస్ట్ అండర్ స్కోర్. మా పైన లిస్ట్ని పారామీటర్గా ఈ ఆర్గ్యుమెంట్కి పాస్ చేస్తున్నాను, ప్లస్ సర్చింగ్ ఫర్ ఐటమ్. ఓకే, ఐటమ్ అనేది ఎక్కడుందో ఈ లిస్ట్ని మనం చూసి ఉందా లేదా రిటర్న్ చేయమంటున్నాం. రన్ చేస్తానండి. ఫినిష్డ్. నెంబర్ 7th ఇండెక్స్లో ఉందండి, 0 ఇండెక్స్ కాబట్టి 0 1 2 3 4 5 6 7. సో 7th ఇండెక్స్లో 8 అనేది ఉంది కాబట్టి ఇట్ ఈస్ రిటర్నింగ్ మన బైనరీ సెర్చ్. ఇట్స్ వర్కింగ్ ఫైన్. ఇప్పుడు ఒక నెంబర్, దీంట్లో లేని నెంబర్ని చూద్దామండి. 25 ఇస్తాను నేను, లెటెస్ట్ సి. అప్పుడు ఏమొస్తుంది మనకి, ఇది నన్ రావాలి కదా, నన్ వచ్చింది బికాస్ మనం సెర్చ్ చేసే నెంబర్ ఈ లిస్ట్లో లేదు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా స్మాలర్ నెంబర్ అయినా సెర్చ్ చేయమన్నా కెన్ సెర్చ్ ఇండెక్స్ 1లో వస్తుంది. ఫైన్. ఓకేనండి, దిస్ ఇస్ హౌ వి ఇంప్లిమెంట్ బైనరీ సెర్చ్ ఇన్ పైథాన్. ఓకే, ఇక్కడ ఇందాక చెప్పాను కదా, ఇంటిజర్ ఓవర్ఫ్లో అనే క్రైటీరియాని మిస్ చేయడానికి, అది అవాయిడ్ చేయడానికి. ఓకే, ఇక్కడ ఒక కామెంట్ పెడతాను, అవాయిడ్ ఇంటిజర్ ఓవర్ఫ్లో. ఇంటిజర్ ఓవర్ఫ్లో అంటే ఏం లేదండి, మీకు ఒక క్విక్ ఎగ్జాంపుల్ వికీపీడియాలో చూపిస్తాను, లింక్ కూడా మీకు ఇస్తాను. ఇప్పుడు ఓడోమీటర్ మీద తీసుకుందాం ఎగ్జాంపుల్గా. ఒకసారి చూడండి, అన్ని 9 అయిపోయినప్పుడు ఇక్కడ పక్కన ఇంకొక స్పేస్ లేనప్పుడు ఇంకొక కిలోమీటర్ ఎక్స్ట్రా అయినప్పుడు ఏమవుతుందండి, ఎవ్రీథింగ్ బికమ్స్ 0. ఆ 1 అనే వాల్యూ ఓవర్ఫ్లో అయిపోయి మిస్ అయిపోతుందండి. సో అలాగే మనం ఈ కండిషన్ తీసుకున్నప్పుడు మన లిస్ట్, రైట్, 2⁻30 కంటే పెద్దగా ఉన్న సిచ్యువేషన్స్లో బిగిన్ ప్లస్ ఎండ్ అన్నప్పుడు మనం యాడ్ చేస్తున్నాం ఆ పెద్ద లిస్ట్ని.
యాడ్ చేస్తున్నాం. ఇలా యాడ్ చేస్తున్నప్పుడు ఇంటిజర్ ఓవర్ఫ్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అన్ప్రెడిక్టబుల్ కండిషన్స్ మనకి రావచ్చు అనమాట. ఇక్కడ చూసినట్టు మనం అన్ఐడెంటిఫైడ్ రిజల్ట్స్ అవన్నీ వస్తాయి అనమాట. అన్ఐడెంటిఫైడ్ బిహేవియర్ కూడా రావచ్చు. దాన్ని అవాయిడ్ చేయడానికి సింపుల్గా ఏం చేయట్లేదండి, ఎండ్ ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఎండ్ మైనస్ బిగిన్. ఓకే, ఈ బ్రేస్ అక్కర్లేదు ఇక్కడికి. సో బిగిన్ ప్లస్ ఎండ్ మైనస్ బిగిన్ ఫ్లోర్ డివైడ్ బై 2 అని రాస్తామండి. సేమ్ అండి, యావరేజ్ చేసినట్టుగా సేమ్, నథింగ్ ఇస్ చేంజ్. మరి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రెండు పెద్ద నెంబర్స్ని, రెండు పెద్ద 2 power 30 అంత పెద్ద స్కేల్ అయ్యాను మన ప్రోగ్రామ్ ఒక పెద్ద లిస్ట్ ఆఫ్ ఆర్ఏ మీద వర్క్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు ఇది ఫస్ట్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఓవర్ఫ్లో అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి అనమాట. ఇంటిజర్ ఓవర్ఫ్లో అవ్వకుండా ఈ కండిషన్ రాస్తాం. సేవ్ చేసి రన్ చేస్తాను, ఇట్ బి ప్రతి మచ్ ద సేమ్ రిజల్ట్. మనం చూసినట్టుగా సర్చ్ చేసిన ఐటమ్ ఫస్ట్ ఇండెక్స్లో ఉందన్నమాట. ఓకే, ఇదంటే దిస్ హౌ వి ఇంప్లిమెంట్ బైనరీ సెర్చ్ యూజింగ్ పైథాన్ అనమాట. కానీ మనం ప్రాక్టీస్ ప్రకారం, గుడ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ప్రకారం మనం ఏం చేయాలి, డాక్ స్ట్రింగ్ రాయాలి. ఇక్కడ డాక్ స్ట్రింగ్ ఎలా రాస్తామండి, ఇట్ స్టార్ట్స్ విత్ 3 double quotes అండ్ ఎండ్స్ విత్ 3 double quotes. ఓకే, దీంట్లో ఫస్ట్ థింగ్ ఇట్స్ ఆల్వేస్ షుడ్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్. ఓకే, సింపుల్గా రాద్దామండి. దిస్ ఫంక్షన్ రిక్వైర్స్ ఇంకాని 2 పొజిషనల్ పారామీటర్స్. ఏంటంటే ఆ పొజిషనల్ పారామీటర్స్, ఫస్ట్ సీక్వెన్స్ which is a list, right? List of sorted numbers, right? Sort అయి ఉండాలండి. బైనరీ సెర్చ్ వర్క్ కావాలంటే మెయిన్ క్రైటీరియా ఏంటి మనకి, లిస్ట్ షుడ్ బి సార్టెడ్. ఓకే, అండ్ ఐటమ్ ఫర్ ద వాల్యూ టు సెర్చ్. ఏది సెర్చ్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూని ఈ 2 పొజిషనల్ పారామీటర్స్లో ఇవ్వాలి అని చెప్తున్నాను. దెన్ దిస్ ఫంక్షన్ రిటర్న్స్, ఏం రిటర్న్ చేస్తుంది, ఇండెక్స్ పొజిషన్ ఆఫ్ ద ఫౌండ్ ఇండెక్స్ పొజిషన్ ఇఫ్ ద ఎలిమెంట్ ఇస్ ఫౌండ్, ఇఫ్ ద ఐటమ్ ఇస్ ఫౌండ్, ఎల్స్ రిటర్న్స్ నన్. సింపుల్గా డాక్ స్ట్రింగ్, ఇది డాక్యుమెంటేషన్ స్ట్రింగ్ అండి. ఇది మనం హెల్ప్ ఫంక్షన్ ద్వారా ఈ బైనరీ సెర్చ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తే ఈ ఫంక్షన్కి ఏ పారామీటర్స్ పాస్ చేయాలి, ఏ ఆర్గ్యుమెంట్స్కి ఏ పారామీటర్స్ పాస్ చేయాలి, ఏం రిటర్న్ వస్తున్నది చూసిన వాళ్ళకి కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా, ఈ డాక్ స్ట్రింగ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం నెక్స్ట్ మనమే ఫ్యూచర్లో యూస్ చేసినప్పుడు, హెల్ప్ అని యూస్ చేసినప్పుడు కొత్త యూజర్స్కి ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. సెకండ్లీ, ఈ కామెంట్స్ ఎక్కడైతే మీనింగ్ఫుల్ కామెంట్స్ ఇలా పెట్టుకుంటే మనం నెక్స్ట్ టైం చూసినప్పుడు ఇదే ప్రోగ్రామ్ మళ్ళీ చూస్తే, అరే ఇది ఎందుకు ఇలా చేస్తున్నాను, ఇక్కడ బిగిన్ ఈజ్వల్ టు మిడ్ ఈజ్వల్ టు బిగిన్ ప్లస్ ఎండ్ మైనస్ బిగిన్ ఫ్లోర్ డివైడ్ బై 2 అని ఎందుకు చేస్తాను అనేది మనకి క్లియర్గా తెలియాలంటే ఇలాంటి మీనింగ్ఫుల్ కామెంట్స్ పెట్టుకుంటే ఇట్ బి వెరీ హెల్ప్ఫుల్ మనకి, మన ప్రోగ్రామ్ చూస్తుంది వాళ్ళకి కూడా. ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ చూద్దామండి, బైనరీ సెర్చ్ లాగరిథమిక్ టైం ఎలా అవుతుంది అని. సో మనం చూసినట్టుకైతే మనం ప్రతి ఐటరేషన్లో, ప్రతి ఆపరేషన్ ఈచ్ టైం చేసినప్పుడు ఎన్ ఆ లిస్ట్ హాఫ్ 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 అవుతూ మనం ప్రతిసారి హాఫ్గా డ్రాప్ చేస్తున్నామండి, రైట్? అలా హాఫ్ బై హాఫ్ 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 టైమ్స్ హాఫ్ అవుతుంది. సో దీన్ని మనం కే ఐటమ్స్ చేసామనుకోండి, అది ఎన్నిసార్లు అండి, 1/2 అని రాసుకోవచ్చు కదా. వీ కెన్ రిప్రజెంట్ ఫర్ కే ఐటమ్స్ 1/2 దాన్ని సేమ్ థింగ్ ఇది మల్టిప్లై చేస్తే n/2 రైట్? సో దాన్ని కాన్స్టెంట్ చేసుకుని ఇఫ్ యూ సాల్వ్ ఫర్ కే n ఈజ్ ఈక్వల్ టు 2 రెండు సైడ్ లాగరిథం అప్లై చేస్తే log n ఈజ్ ఈక్వల్ టు log 2 ఏమవుతుందండి, k log 2 అవుతుంది. log 2 base 2 అయితే ఇట్ ఇస్ 1. సో k ఈజ్ ఈక్వల్ టు బైనరీ లాగరిథం ఆఫ్ n, ఓకే, విచ్ ఇస్ నథింగ్ బట్ లాగరిథమిక్ టైం కాంప్లెక్సిటీ అనమాట. ఓకేనా, ఇలా మనం ఈ టైం కాంప్లెక్సిటీ బైనరీ సెర్చ్కి లాగరిథమిక్ అని చెప్పగలుగుతాం. ఓకే, ఐ హోప్ దిస్ వాస్ హెల్ప్ఫుల్. ఇదండి బైనరీ సెర్చ్ ఇంప్లిమెంటేషన్ ఇన్ పైథాన్. కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే, మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా కంటెంట్ ఏమైనా కావాలనుకుంటే, ఏమైనా స్పెసిఫిక్ టాపిక్స్ ఏమైనా కవర్ చేయాలనుకుంటే నాకు రీచ్ అవుట్ అవ్వండి. ఐ విల్ ట్రై టు క్రియేట్ దెమ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. జై హింద్.